అసలు ఏం చెప్పలేదేంటి నాకు? ఎలా తెలుసుకోవాలి? పిచ్చుకుపోతుంది. ఏంటండి అబ్బా పాదయాత్ర చేస్తున్నారు? మా అత్తలు వేసుకున్నా పోని పై చోటు పట్టుకుంది కాబట్టి. పైత్యానికి పేరేమైనా ఉందా? ఉంది, అనుమానం అని. టైగర్ మిందా? నీకెందుకురా అంత ఆనందం? ఎండ కాలమని కూడా చూడకుండా గుండు సూది కావాలన్నా కాలి నడకని చెప్తున్నాడు ఆ బండ మనిషి. కచ్చ తీర్చుకుందామంటే కండలు జరిపోవు, కౌంటర్లు వేద్దామంటే డైలాగులు తిరగవు. ఎదిరించలేక ఆయన ఎవరైనా ఏడిపిస్తే బాగుండని ఎదురు చూస్తున్నా. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు, అక్కకంత లేదు. ఉంది మందలా ఇంతమంది ఉన్నా ఎందుకు పనికిరానప్పుడు ఒంటరిగా యుద్ధం చేసేది వీర మహిళ. వీర మహిళ. ఓసారి అద్దంలో మొహం చూసుకో, వీరత్వానికి వడదెబ్బ కొట్టినట్టున్నావు. డైలాగ్స్ ఏముందిలే, బేస్ వాయిస్ తో బ్రహ్మాండంగా చెప్పచ్చు. పర్ఫార్మెన్స్ లో దొరికిపోతానే దొల్లించి కొడతాడు. ఇంతకీ ఏమైంది? దీని హస్బెండ్ ఇంకో అమ్మాయికి బెండ్ అయిపోయాడని తెగ బెంగపడుతోంది. నో ఛాన్స్. అందాల పోటీలో గెలిచిన అమ్మాయి కావాలా, పక్కనే పడి ఉన్న ₹1 కావాలా అంటే ₹1 కళ్ళు కత్తుకొని ఆ అమ్మాయిని కాలుతో తన్నుకుంటూ పోయే కక్కుర్తి మహారాజు మా అయ్యగారు. అది నీ ఫీలింగ్, భార్యలకుండే బెంగలు వేరు. బెంగ పెట్టుకుంటే కుంగిపోవడం తప్ప సంగతి ఏంటో తెలీదే. సంగతి ఏంటో తెలుసుకుందాం అంటే ఆ సచ్చినోడు సహకరిస్తున్నాడా? నవరసాల్లో అతి పవర్ఫుల్ రసం కరుణ రసం, అది ఉపయోగించు పని అవుద్ది. అమ్మగారు టమాటో రసం చేయడమే రాదు, ఇంకా కరుణ రసం ఏం చేస్తారంటే? చేస్తా. కరుణ రసంతో మీ బావకి కన్నీళ్లు తెప్పిస్తా, లోపలున్న రహస్యాన్ని బయటికి రప్పిస్తా. మిషన్ ఇంపాసిబుల్ అక్కడ. ఏంటమ్మాయి గారు మీరు కూడా అయ్యగారు లాగా ఒకటిసారి అరిగిపోతారా? తినరా తిను. బాగుందా? ఏదో స్మెల్ వస్తుంది అమ్మగారు. అది బాధలో ఉన్నప్పుడు కూడా నేను బింగో తింటున్నానని చిప్స్ లో చీవలమని జల్లిందిరా ఎదవా. అందుకే నేను తినకుండా చూస్తున్నా. చీమల మొదలు చల్లితే బయటికి చల్లాలి కానీ ఇట్లా చూసుకుంటూ కూర్చుంటారేంటండి? ఏంటండి మీరు చేసేది? పొయ్యి పాల మీద పెట్టి చిచ్చి పాలు పొయ్యి మీద పెట్టి కప్పులో కాఫీ కలుపుతున్నా. ఏం పోయింది? మీతో తాళి కట్టించుకున్న ఈ ఆలు పరువు అంతర్వేది గోదాట్లో కలిసిపోయింది. కట్టుకున్న దాన్ని కాఫీ కూడా కష్టపెట్టకూడదని మీరు కాలు కిచెన్ లో పెట్టినప్పుడే ఈ అర్ధాంగి క్యారెక్టర్ కి అర్థం లేకుండా పోయింది. ఫ్రిడ్జ్ నుంచి పాలు తీసి ఆ గిన్నెని ఇక్కడ దాకా మూసి సుయ్యమనే మంట మీద కాసి ఇంత బరువైన చెంచాతో కాఫీ పొడి వేసి మీలాంటి భర్తలందరూ కప్పులో కాఫీ కలుపుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే ఆంధ్ర తెలంగాణలోని పెళ్ళాలందరి పరువు 50 డిగ్రీల ఎండలో ఎండిపోయింది. కప్పించుకుని కొప్పు మీద కొట్టారంటే మొహం కప్పలా తయారవుద్ది. నువ్వు పతివ్రతలా యాక్ట్ చేస్తే పడిపోవడానికి మన పెళ్ళివి 10 రోజుల క్రితమేం అవ్వలేదు. ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అవుతుంది. నీలో ఉన్న అన్ని కోణాలు అచ్చుగుద్దినట్టు తెలిసినాడు. కాఫీ అంటే పాలు పంచదారతో కలుపుతారు, నువ్వు పగా ప్రతీకారాలతో కలుపుతావు. అది తాగితే పొద్దు నుంచి సాయంత్రం దాకా మాత్రలు వేసుకుని మూత్రశాలలో గడపాల్సి వస్తుంది. అందుకే నేను కలుపుకుంటున్నా. యాండి భార్య అంటే ఎప్పుడు బ్రహ్మరాక్షసి లాంటిదే కాదండి, అప్పుడప్పుడు అమ్మ రాక్షసి, అమ్మ లాంటిది కూడా. సడన్ గా ఇప్పుడు అమ్మ రాక్షసికి ఏమొచ్చిందో? కరుణ. ఏంటి కిరాణా? కిరాణా కాదండి, కరుణ. ఓహో. ఎప్పుడు చూడు కిరాణా సరుకులు సంతలో సామాన్లు అనుకుంటా సెంటిమెంట్ లేకుండా పోయింది సంసారంలో. సెంటిమెంట్ మెయింటైన్ చేస్తే మొహానికి సిమెంట్ రాసి ప్లాస్టింగ్ చేస్తారు మీ ఆడోడు. అందుకని ఎప్పుడు ఇలా ముచ్చి మొహం వేసుకుని కూర్చోవాలా? కొట్టారంటే ఈ పంత అచ్చులు తెలిపోతాయి. మ్యాటర్ ఏంటో చెప్పు. మీరు నిన్న కారు వేసుకొని నేను బాయ్ చెప్తున్నా పట్టించుకోకుండా బయటికి వెళ్ళారా? వచ్చేదాకా వాకిట్ లో వెయిట్ చేసా. ఏ కొంపలో కరెంట్ లేదా? నేను వెళ్ళిపోతా. చెప్పు చెప్పు చెప్పు. మీకోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు మండే. రోజు 4 గంటల ఫేస్బుక్, 5 గంటల ఇన్స్టాగ్రామ్ చూడడం అనే మంటలు ఏడు సౌండ్ లేదు. నువ్వు మారవారా? చెప్పు చెప్పు చెప్పు. ఒట్టు. మీరు రాకపోయేసరికి నిరాశగా సోఫాలో పడుకుండి పోయానా? అప్పుడు ఒక భయంకరమైన కళ. పెద్ద యాక్సిడెంట్. కొంప తీసి యాక్సిడెంట్ లో నేను కానీ పోయానా? కాదు, నేను పోయా. పోన్లే.
పోన్లే కాదు పోనీలే అంట చెప్పు అమ్మ. అప్పుడు వెంటనే లేచి కంగారు పడి బాగా ఆలోచించా. ఈసారి నన్ను ఎలా చంపేలేనా? కొంచెం ఉండరా, నన్ను చెప్పనివ్వరా. సారీ చెప్పు. ఒకవేళ నేను సడన్ గా పోతే మీరెలా బతుకుతారా అని. ఫీలింగ్ బాగుందేంట్రా? లేదు, వెరీ బ్యాడ్. సో స్వీట్. మీరు కాఫీ తాగండి. తాగుతా. ఈ అదవ యాక్టింగ్లన్నీ నా దగ్గర ప్లే చేస్తుంది. గుంజు తీసేసిన ముంజుకే మొహం ఇది. వీడితో పెట్టుకుంటే ఎప్పుడు ఏమైంది కరుణ రసం? బెండకాయ సాంబార్ అయింది. ఉడకలేదా? మరిగిపోయింది. తాపీగా 4 కన్నీళ్లు ఖర్చు కూపి తాగుదాం అనుకుంటే కాఫీ తాగుతూ పెద్ద కౌంటర్ ఇచ్చి పంపించాడు. చాలా పెద్ద ముదిరాడు. నాకెప్పుడో తెలుసు. అన్ని తెలిసినా పన్ని సలహాలు ఇస్తావు. ఇప్పుడు కన్నింగ్ సలహా ఇస్తా, తీసుకో. పని చేయకపోతే నేను కొట్టే దెబ్బలకి రన్నింగ్ చేస్తావు, చూసుకో. ఖచ్చితంగా పనిచేస్తుంది. చెప్పు. బేసిక్ గా ఇలాంటి మ్యాటర్స్ లో ఇద్దరి మధ్యన మూమెంట్ ఉంటే. మూమెంటా? కంగారు పడుకు. మూమెంట్ అంటే సినిమాలు, షికార్లు అవి. మూమెంట్ ఉంటే షర్ట్ కి సెంట్ స్మెల్ ఉంటుంది, పాకెట్స్ లో టికెట్స్ ఉంటాయి. శోధిస్తే సాధించొచ్చు. ఏంటి మొహాల కన్ఫ్యూజింగ్ గా పెట్టావు? కొంపదీసి బట్టలుగా ఉతికేసావేంటి? లేదు, మన బద్ధకమే మనల్ని కాపాడింది. ఉతకలేదు. సూపర్. పద, ఆధారాలు దొరికితే మీ బావను ఉతికేద్దాం. మడితెట్టేద్దాం. పుష్ప 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 ఏమండి, ఈ రోజు నుంచి మీ బట్టలన్నీ నేనే స్వయంగా నా స్వహస్తాలతో ఉతుకుతా. ఎందుకండి అయ్యగారిని ఉతకలేక బట్టలు ఉతుకుతారా? గుడ్ ఐడియా. అయిందా? అందుకు కాదురా ఎదవా. భర్త బట్టలంటే కష్టానికి తడిచిన కవచాలు లాంటివి. వాటిని ఎంతో ఇష్టంగా ఉతికితే ముల్లోకాల్లోనూ ముష్టాన భోజనం జరుగుతుంది. దిష్టి గుమ్ముడికి ఏమైనా ఎత్తికి తగిలిందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? లేదా జేబులో చిల్లర ఏమైనా మర్చిపోతే ఉతికి వంకతో నొక్కేద్దామనా? చిచి, మరి నీకు పాత బట్టలతో పని ఏంటే? ఉతకడానికిరా. ఎందుకురా నీకింత అనుమానం? ఇడిచిన బట్టలు ఎక్కడ పెట్టావురా? అనుమానం నాకే, నీకు. చిన్నగా నేను వెళ్ళిపోతాను. ఇందాక ఆపే ఇప్పుడు ఆపట్లేదేంట్రా? నువ్వు ఎలాగే వెళ్ళవని ఏడకం. ఇడిసిన బట్టలు మడిచి మైలు పెట్టులో పెట్టాను, ఎల్లి ఉతికి తడిసిపో. ఏదో చేస్తుండ్ర ఇది. ఆధారాలు దొరికి కనిపెట్టేయాలి. ఉసి, పోలీస్ కుక్కలాగా పీల్చేకే గబ్బుకు జబ్బొచ్చిపోతావు. సెంటు స్మెల్ రావట్లేదే. అది సెంటు వాడదేమో, జేబులో చూడు. ఈయన ఇంకా ఈ 10 రూపాయల పౌడర్ డబ్బా వదలట్లేదా? ఏం లేవే. ఏదో ఉంది. ఏదో పేపర్. బిల్లు. వరలక్ష్మి శారీ మందిరా. చీర కొన్నాడే. ప్యాంటు షర్టు కూడా కొన్నాడే. పెళ్లి బట్టలేమో.